హాయ్ అండి. ఇవాళ రవ్వ లడ్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. బాంబే రవ్వ తీసుకోవాలి. బా చక్కెర ఇలా మిక్సీకి పట్టుకోవాలి పొడి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత కొబ్బెర, యాలకులు 4 ఇలా మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత బాదము, కాజు, గోరువెచ్చని పాలు, నెయ్యి, తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత బాదము వేసుకొని వేగించాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేగించాలి. వేగిన తర్వాత మళ్ళీ కాజు వేసుకొని వేగించాలి. వేగిన తర్వాత ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఇందులోనే 4 కప్పుల రవ్వ వేగించాలి. నెయ్యిలోనే వేగించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మనము వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు వేగిందని మనకు తెలుస్తుంది. తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా కాజు, బాదం నెయ్యిలో వేగించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చక్కెర 4 కప్పుల రవ్వకి 3 కప్పుల చక్కెర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోరువెచ్చని పాలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలి అంటే చూసుకొని మళ్ళీ కొన్ని పాలు పోసుకోవచ్చు. నేనైతే కొన్ని పాలు పోసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోవచ్చు పాలు. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వంటలు చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఇలా వంటలు చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వరలక్ష్మి వ్లాగ్స్ అండి.